మనం టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అన్న చాయ్ అనగానే రప్పన సప్పన పోసి వేడి వేడిగా పేపర్ టీ కప్ లో పోసి ఇస్తే వా అన్న వా అని తాగుతాం కదా. ఆ పేపర్ టీ కప్స్ తో హెల్త్ కి డేంజర్ అంట. మరి యాక్చువల్ గా పేపర్ టీ కప్స్ లో 70 degrees తో ఉండే టీ అనగానే మనకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. అదేంటంటే పేపర్ అసలు వాటర్ ప్రూఫ్ కాదుగా. అండ్ అంత వేడిగా ఉన్న లిక్విడ్ పోస్తే ఆ పేపర్ కరగకుండా అండ్ తడవకుండా ఎలా ఉంటుంది అబ్బా అని ఈ పేపర్ కప్స్ లలో ఉండే ఈ లోపాన్ని కవర్ చేసి అవి స్ట్రాంగ్ గా వేడిని తడిని తట్టుకోవడానికి మన హెల్త్ ని డ్యామేజ్ చేయడానికి ఆయా కంపెనీస్ ఈ కప్స్ లోపల థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్స్ ని లైక్ పాలిథిన్ లేదా బ్యాగ్స్ కోట్ ని వేసి వాటర్ ప్రూఫ్ కప్ లా హాట్ లిక్విడ్ ని కంటైన్ చేసేలా తయారు చేస్తారు. వేడిగా ఉన్న టీని పోసినప్పుడు ఆబ్వియస్లీ ఆ హీట్ వల్ల ప్లాస్టిక్ లేయర్ మెల్ట్ అయ్యి టాక్సిక్ మైక్రో పార్టికల్స్ ని రిలీజ్ చేస్తుంది. అలాంటి టీ మనం తాగినప్పుడు అవి మన చాయ్ లో మిక్స్ అయ్యి మన బాడీలోకి వెళ్ళిపోతాయి. వీటి వలన లాంగ్ టర్మ్ లో లివర్, కిడ్నీ డ్యామేజ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ప్లస్ ఈ పేపర్ కప్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కేటగిరీలోకి వస్తాయి. సో ఇవి ఎన్విరాన్మెంట్ ని కూడా పొల్యూట్ చేస్తాయి. సో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే నెక్స్ట్ టైం అన్న రప్పున టీ పేపర్ కప్ లో పోసే లోపే అన్న పేపర్ కప్ వద్ద నీట్ గా కడిగిన స్టీల్ గ్లాస్ ఇచ్చాయి తాగేసి వా చాయ్ అనేస్తా అనండి. అండ్ ఈ చాయ్ పేపర్ కప్పే కాకుండా మనం జ్యూస్ లో దగ్గర అండ్ వాటర్ కు కూడా ఇలాంటి పేపర్ కప్ లు యూజ్ చేస్తుంటాం. ఈ హెల్త్ ఫ్యాక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ పేపర్ కప్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.